కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మూవీ రివ్యూ అన్నిటికన్నా ముందు నాని గారు ఛాలెంజ్ చేశారు. దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే నన్ను కొంచెం సినిమా వైపు పరిగెట్టించింది అనమాట. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు. ఓకేనా? రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంతకీ ఛాలెంజ్లో సక్సెస్ అయ్యారా లేదా, ఇంకా హిట్ 3 టికెట్స్ రిలీజ్ చేస్తే మనం బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇట్స్ ద ట్రూత్. సినిమా నిజంగా బాగుందండి. అసలే ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువై నేను బాధపడుతుంటే వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం కాళ్ళు ఒత్తనక్కర్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయండి. దట్ ఈస్ లెస్ ఎఫర్ట్ అనమాట. అలా ఒత్తి పడేస్తే అలా పడి ఉంటుంది. అలానే ఇంకా సబ్స్క్రైబ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ వచ్చింది మనకి. కింద 300K 30 ఇయర్స్ సెలబ్రేషన్కి 300K ప్లాన్ చేద్దాం. గట్టిగా గ్రాండ్ క్యాన్యూలో గ్రాండ్గా ప్లాన్ చేద్దాం. దానికి ఫస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ ఇవ్వాలి. సో సబ్స్క్రైబ్ చేసేయండి. మొదలు పెడదామండి. ఈ స్టేట్ వర్సెస్ నోబడి కోర్ట్ డ్రామా ఎలా ఉంది అంటే, దిస్ ఈజ్ అవర్ తెలుగు పింక్ ఫిలిం. ప్రాపర్ కోర్ట్ డ్రామా. సరే, ఇంకా పర్ఫెక్షనిస్ట్ అలా కాకపోయినా వెరీ క్లీన్ అండ్ క్రిస్ప్ ఫిల్మ్ అండి. అసలు లా అంటారా, లా పాయింటే. సడన్గా హీరో మడతెట్టేసి బాత్రూముల్లో ఫైట్లు, మెట్రోలో ఫైట్లు, యూనో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, అలాంటి ఏవి ఇన్సర్ట్ చేయకుండా కోర్ట్ డ్రామా అంటే కోర్ట్ డ్రామా. నాకైతే బాగా నచ్చింది సినిమా. ప్రియదర్శి గారు అసలు మామూలుగా కాదండి. ప్రియదర్శి గారు ఐ అప్రిషియేటివ్. ఎందుకంటే నా గుర్తునే చెప్తున్నా, మళ్ళీ పేపర్ ఉన్న ఫ్లోలో వెళ్ళిపోతున్నా. మల్లేశం, బలగం, మధ్యలో ఒకటి వచ్చేసింది, వదిలేద్దాం. అది ఆ పేరు ఏదో మర్చిపోయాను. మీరు ఇంకా రాహుల్ రామకృష్ణతో సినిమా వచ్చింది, అది తీసేస్తే ఇది కోర్ట్. మళ్ళీ సేవ్ ద టైగర్స్లో కూడా మీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సో మీరు పగడ్బందీగా పిల్లర్స్ వేసి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కొంచెం స్లో అయినా పర్లేదు, కానీ ఇలాంటి గట్టి సినిమాలు వదిలేండి. ఇంకా కొంతమంది ఉంటారు, ఎందుకులేండి మళ్ళీ ఏమైనా మాట్లాడితే పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు మళ్ళీ ట్యాగులు చేయడాలు అవి చేస్తూ ఉంటారు. సరే, ఏమైనా పక్కన పెట్టేస్తే సూపర్ అండి. ఇలానే కంటిన్యూ చేయండి. ఐ అప్రిషియేట్ ఇట్. మీరు చూస్తారు లేదు నాకు తెలియదు, కానీ ప్లీజ్ అది. సరే, ఇది పక్కన పెడితే డైరెక్టర్ గారు పేర్లు రాసుకొచ్చా ఈసారి. రామ్ జగదీష్ గారు. మంచి కాన్సెప్ట్ ఉంది. అసలు ఒక కొత్త డైరెక్టర్ తీసారా అన్నట్టు లేదు. చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. నీటు అంటే ఏదో టైడ్ యాడ్ లాగా ఉన్నట్టుంది, కానీ ఎలా చెప్పాలి, అవసరమైన ఫ్లఫ్ లేదు. నాకు చాలా తక్కువ చోట్ల అనిపించింది, అబ్బా ఎందుకు ఇది అని. అలా కాకుండా స్టోరీకి ఏదైతే కావాలో అది చూపించుకుంటూ వెళ్తూ ఒక మంచి మెసేజ్, ఒక మంచి లా పాయింట్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. ఇంకా పేర్లు రాసుకొచ్చినా కానీ యాక్ట్రెస్ శ్రీదేవి గారు ఇందులో యంగ్ ఫీమేల్ లీడ్లా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. తను కూడా కొత్త యాక్ట్రెస్ అనుకుంటా. రోహిణి గారు యాస్టీస్. రోహిణి గారు ఇప్పటికీ నాకు అంటే సుందరానికి నాకు అంత ఎక్కకపోయినా అంటే సుందరానికిలో వాళ్ళ మదర్కి సన్నుకున్న ఎమోషన్ నాకు బాగా ఇష్టం అనమాట. సో రోహిణి గారు, షీఈ్ ఆల్వేస్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. శుభలేఖ సుధాకర్ గారు ఎప్పటి నుంచో లెజెండ్, ఆయన బాగా చేశారు. హర్ష గారు బాగా చేశారు. ఇంకా అందరికన్నా మెయిన్ అండి శివాజీ గారు. అడ్డెడ్డెడ్డెడ్డే ఎన్న స్క్రీన్ ప్రెసెన్స్ తలైవా. అసలు ఈ మధ్య అసలు నాకు ఎప్పటి నుంచో ఫ్రమ్ అది మిస్సమ్మ సినిమా అనుకుంటా అండి, నాకు అప్పుడు బాగా పడిపోయింది బ్రెయిన్లో. ఇక వేరే ముందు సినిమాలో కూడా కొంచెం అమాయకంగా మంచి రోల్స్ చేసేవాళ్ళు. అప్పట్లో చాలా గ్యాప్ వచ్చింది. బిగ్ బాస్లో కనిపించారు. మళ్ళీ ఇప్పుడు ఆన్ స్క్రీన్ చంపేశారు. అసలు అదొక ప్రెసెన్స్, అరుపు వస్తుంటే దారిలో కార్లో వస్తూ అదే భయం చేసుకున్నా. సినిమా మొత్తం అయిపోయాక మనకు ఒక క్యారెక్టర్ గుర్తుండిపోయింది బయటకు వచ్చాకండి, శివాజీ గారు అండి. బేసిక్గా నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, ఈ తిరుగుబాటు వేసేసాం నరికేసాం అలా కాకుండా సొసైటీలో కామన్గా జరిగే ఇష్యూస్ ఏంటి, ఎలా అది బాగా చూపించారు. ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది, మనం చాలా సిచ్యువేషన్స్లో చూస్తాం. ఈ ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, ఏజ్, ఏదో ఒకటి మ్యారేజ్ సరిగా ఫిక్స్ అవ్వదా, కేసులు వేస్తారు, ఏదో చేస్తారు, కుదరకపోతే వేసేస్తారు. ఇవన్నీ మనం రీసెంట్గా కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది కదా. సో వెన్ దట్ థింగ్ ఈజ్ స్టిల్ ఇన్ ది ఎయిర్, ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఒక ఫ్రెష్ ఇదనమాట. ఇలాంటి ఇష్యూస్ అన్నీ అవుతున్నప్పుడు ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ టైప్లో అనిపించింది. ఏంటంటే అసలు లా ఎందుకు పెట్టారు, దాన్ని జనాలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అండ్ లా గురించి అవగాహన అందరికీ ఉండాలి, మన రైట్స్ మన ఫ్రీడమ్స్ అందరికీ తెలియాలి అన్నట్టు ఐ లైక్ ద ఇనిషియల్ థాట్ ఏదైతే ఉందో ఈ సినిమా మొత్తానికి మెయిన్, అది బాగా అనిపించింది. ఓకే, ఇదంతా చెప్తున్నావు ఇంత లేపకరారే నువ్వు, ఏదో ఒకటి ఉంటుంది అంటే సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, నాకు చెప్తా ఉంటారు చాలామంది ఏంటంటే నీకు సినిమా చూడరాదని. సినిమాటిక్ లిబర్టీ కూడా స్టేజెస్లో ఉంటుంది. అట్లీస్ట్ నా దీంట్లో చెప్తున్నాను. బేసిక్గా ఈ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటుంది, బట్ అది ఇవ్వచ్చు. ఎందుకంటే ఏదేదో చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఉంటుందండి. కోర్టులో మళ్ళీ నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు లాస్ట్ మినిట్లో ఎవిడెన్స్ వచ్చింది, ల్యాప్టాప్ ఓపెన్ చేసి VLC మీడియా ప్లేయర్లో వీడియోలు ఇవి కూడా ఉండవు. ఈ సినిమాలో ఉంటాయి, బట్ ఇంక వదిలేయాలి కొన్ని. మరీ ప్రతిదీ అంటారు కదా, అలా కాకుండా ఇలాంటివి ఫర్గివ్ చేయొచ్చు. ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. సరే, ఫర్ ద సేక్ ఆఫ్ మూవీ, ఫర్ ద సేక్ ఆఫ్ డ్రామా, ఫర్ ద సేక్ ఆఫ్ ఇది చేస్తారు. దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ చెప్తున్నా,
అలాంటి కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి. బట్ అదర్వైజ్ మూవీ ఇంకా ఫ్లాస్ అండ్ మళ్ళీ పొడిసే అంతే ఉండదండి. చాలా నీట్గా రాసుకున్నారు, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది కోర్టు డ్రామా కన్నా థ్రిల్లర్ అని కూడా అనొచ్చు ఓ విధంగా. అంటే ఫస్ట్లో కొంచెం లాగినట్టు అనిపించిన థ్రిల్లర్ ఆస్పెక్ట్లో చెప్తున్నా. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఏమైంది నెక్స్ట్ ఏంటి, ఎలా ఆర్గ్యూ చేస్తాడు, ఏంటి కౌంటర్ ఏంటి, వాడేం కౌంటర్ వేస్తాడు. సో దట్ ఈస్ ఆల్ ఇంట్రెస్టింగ్. చాలా సింపుల్గా అనిపించిన తీసే విధానం వల్ల మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోలేదు. ఏది చూపించినా చూస్తాం అనే టైప్లో కాకుండా ఎక్కడి నుంచి పట్టరావాలి సార్ కథలు? హీరో ఇంట్రడక్షన్కే 25 మంది నరకాలి, ఇంటర్వెల్కి 50 మంది నరకాలి. మనల్ని రెస్పెక్ట్తో చేసుకుంటూ మంచిగా తీశారండి సినిమా. బాగుంది. డెఫినెట్లీ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు మన దగ్గర రావాలి, ఆడాలి, ఆ సైకిల్ రిపీట్ అవ్వాలి. అప్పుడన్నా కొంతమంది మారుతారు, అయ్యే సినిమాలు తీస్తారు. సో ఇది మన రివ్యూ ఆఫ్ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. సినిమాలో స్టార్స్ కాదండి, సినిమానే స్టార్. వెళ్ళిపోండి, చూసేయండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కొద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.